హలో నేను విశేషరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం మైండ్ గేమ్ ఆడటంలో చాలా ఎక్స్పర్ట్స్. రాజకీయపరమైన అనుభవం తక్కువైనప్పటికీ కూడా రాజకీయంగా మైండ్ గేమ్ ఆడటంలో మాత్రం నిష్ణాతులు. దానికి ఉదాహరణ మనం 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి నుంచి ఏ విధంగా బయటికి తీసుకొచ్చింది అనే దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి బంధం తెర వెనుక ఉంది అనే దాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎంపిక అయిన తర్వాత మీరు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ, లేదంటే సోషల్ మీడియా కానీ, లేదంటే సానుభూతి మీడియా కానీ, వీటిల్లో వస్తున్నటువంటి న్యూస్ని కనుక మీరు గమనిస్తే బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి సంబంధం ఉంది. అది మళ్ళా గట్టిపడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో విజయసాయి రెడ్డి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది బీజేపీ అనుమతితోటి అనేటువంటి యాంగిల్లో న్యూస్ ప్రొజెక్ట్ అవుతోంది. ఎగ్జాక్ట్గా దీని వెనకనే అసలు రాజకీయమైనటువంటి వ్యూహం ఉంది. ఇప్పుడు ఐపాక్ మళ్ళీ ఎంటర్ అయింది. అది ఎంటర్ అయిన తర్వాత నుంచి మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి విజిట్స్ కొత్త రూపంలో చూపించడం కానీ, లేదా టెంప్టేషన్ క్రియేట్ చేయడంలో కానీ, టెంపోని క్రియేట్ చేయడంలో కానీ గత కొన్ని రోజుల నుంచి చూస్తే కనుక ఆ పార్టీ యొక్క తీరు మారిపోయింది. సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, లేదా నాయకుల మాటల్లో మీరు వేరియేషన్స్ గమనించవచ్చు. ఏ స్థాయి మైండ్ గేమ్ ఆడుతుందనంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు ఎంపికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన ఎంపిక వెనకేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మాధవ్ ఎంపిక వెనకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మాధవ్ బేసికల్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయన ఫ్యామిలీ కొన్ని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ సంఘ్ సంబంధించినటువంటి భావజాలం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆయన. మొదటి నుంచి ఆయన తండ్రి కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు, సంఘ్ క్రమశిక్షణలో, సంఘ శిక్షణలో పెరిగినటువంటి లీడర్ ఆయన నుంచి అందిపుచ్చుకున్నటువంటి భావజాలంతో ఇప్పుడు మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా ఏపీకి ఉన్నారు. ఆయన స్వతంత్రంగా ఎదగగలరు, పార్టీని బలోపేతం చేయగలరు. అయితే ఆయన పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుంది బీజేపీ, తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది అనేటువంటి ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. ఏంటంటే బీజేపీకి రావాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, లేదంటే రాజకీయపరమైన మైలేజ్ కానీ రావట్లేదు కూటమి ప్రభుత్వంలో అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర కమిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా, అలాగే మీడియా. అంటే మైండ్ గేమ్ ఆడుతుందండి. పబ్లిక్లో కానీ, క్యాడర్లో కానీ ఒక రకమైనటువంటి ఆలోచన కలిగించేలాగా మైండ్ గేమ్ ఆడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ తోటి తెగదింపులు అయిపోయాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ, క్యాడర్ కానీ కొంత వెనక్కి తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇచ్చినటువంటి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం వైఫల్యం చెందుతుంది. క్యాడర్లు, లీడర్లు ఎవరు ముందుకు రావట్లేదు ఆయన అనుకున్నటువంటి విధంగా. దానికి కారణం ఏంటి? పైన ఢిల్లీలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయలేము అనేటువంటి ఒక అసంతృప్తి, అసహనం, నిర్వేదంలో కొంతమంది ఉన్నారు లీడర్లు, అలాగే క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. దాని నుంచి ఉత్తేజాన్ని నింపి
ఉత్సాహంగా పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సిద్ధార్థ రెడ్డి గారిని ముందు పెట్టి, సిద్ధార్థ రెడ్డి గారిని అలాగే రాజా ఆయన్ని ముందు పెట్టి యువతని ప్రోత్సహించేదానికి మీరు రండి, కార్యకర్తగా ఎమ్మెల్యే అయిపోయింది అని చెప్పి ఒక నినాదాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఎన్ని వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీతోటి ర్యాలీ కావడానికి గతం లాగా ఉత్సాహంగా ముందుకు రావటం లేదు. దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే బీజేపీ తోటి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా దగ్గర అయ్యే అవకాశం ఉంది. 2019కు ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఎన్నికలకు ముందు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి మైండ్ గేమ్ మాధవ్ దగ్గర నుంచి మొదలుపెట్టింది. సో మాధవ్ గారు వేసేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా వచ్చినటువంటి అనేకమైనటువంటి కామెంట్లు కానీ, అనేకమైనటువంటి న్యూస్ కానీ, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి వ్యక్తిగతమైన హాజరు నుంచి కూడా ఉపశమనం పొందారు ఆయన. ఇప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాల వ్యక్తిగతంగా ఆయన ప్రతి శుక్రవారం హాజరు కావాలి అనేటువంటి అంశం మీద. దీనంతటికీ కారణం ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా రాజకీయాలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మరి అంత బంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం సాధ్యమేనా అని అంటే రీసెంట్గా లిక్కర్ కేసు కానీ, లేదా ల్యాండ్ కేసులు కానీ, శాండ్ కేసులు కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక కొలిక్కొచ్చి ఆధారం కనుక ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతామని చెప్పి రీసెంట్గా లోకేష్ గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. చట్ట ప్రకారం శిక్షిస్తాం, తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరినైనా సరే వదిలిపెట్టం అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు కదా, ఆయనేమో ఇంటికి కూడా వేయలేరు అంటున్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు తరచూ వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఏంటి? ఢిల్లీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయనికి అనేది. కానీ 2024 ఎన్నికల వరకు మాత్రమే అది ఉంది. ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలకు ఉన్నటువంటి బంధం బలహీనపడుతూ వస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే లోకేష్ గారు దగ్గర కావటం, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి దగ్గర కావటం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకంగా ఉండడం, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బలం మీద ఆధారపడటం, ఇవన్నీ కారణాలు. సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకేలాగా సంబంధాలు ఉండవు. రాజకీయపరమైన సంబంధాలు, మానవ సంబంధాలు ఉంటే ఉండొచ్చేమో కానీ రాజకీయ సంబంధాలు ఒకేలాగా ఉండవు. రాజకీయేతరమైనటువంటి బంధం నరేంద్ర మోడీ గారితో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక వేదికల మీద నుంచి చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి బంధం ఉందా అని అంటే లేదు అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది. దాంట్లో భాగంగానే మాధవ్ బీజేపీ ఏపీ అధ్యక్షుడు అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వంలాగా మళ్ళీ బీజేపీ తోటి సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయి అనేటువంటి ఒక టాక్ వస్తుంది. దాంట్లో నిజం లేదు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కూటమిలో ఉన్న పార్టీలు చెప్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మరి 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది అని చెప్పి ఆయన కుండ బద్దలు కూడా చెప్పారు. సో దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. 2019 ఎన్నికలకు ముందు మైండ్ గేమ్ ఆడి ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీని బయటికి తీసుకురాగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎన్నికల్లోకి గెలవగలిగింది. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు కూడా చేయడానికి బీజం వేస్తూ ఉన్నారు. సో ఇది ఒక మైండ్ గేమ్ మాత్రమే. అప్పట్లాగా ఇప్పుడు జరగకపోవచ్చు, జరగదు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి మరి మాధవ్ని బూచిగా చూపించి లేదా మాధవ్ని ఒక పావుగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని
విచ్ఛిన్నం చేసే అవకాశం, విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నటువంటి మైండ్ గేమ్ ఫలిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.